కొంతమంది ఛానల్స్ వాళ్ళు తమ తమ ఛానల్స్ యొక్క రేటింగ్ పెంచుకోవడానికి, వ్యూవర్స్‌ని పెంచుకోవడానికి, సబ్‌స్క్రైబర్స్‌ని పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు ఇటీవల సంక్రాంతి రాజకీయ పార్టీ గానీ, పండుగలు గానీ, వేరే ఇతర వ్యవహారాలు గానీ ఏదో ఒకటి చేస్తూ వ్యూవర్స్‌ని పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో ఇటీవల పండుగల గురించి కూడా రకరకాల రాజకీయాలు చేస్తూ రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ కులాలకి, మతాలకి ఆపాదిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఒక సంక్రాంతి పండుగ గురించి ఒక మహిళా జర్నలిస్టు అది కమ్మవారి పండగ అంటూ అని తను ప్రచారం చేయడం వార్తల్లో ప్రసారం చేయడంతో తీవ్ర దుమారం రేకెత్తింది. అయితే ఇటీవల ఈ ఛానల్లో చూడండి, ఈయన కాపువారిది ఈ పండగ అంటూ ఆయన గట్టిగా వక్కాణిస్తున్నారు. అయితే ఇలాగా ప్రతి పండుగ కానీ, వేరే వేడుకలు కానీ ఒక కులానికి, మతానికి ఆ పండుగ మాదంటే మాది అంటూ విద్వేషాలు రేకెత్తించడం వల్ల సమాజంలో చాలా చెడు ప్రభావం కలిగే అవకాశం ఉంది. దీనిపై వాళ్ళు ఆలోచించుకోవాలి. పంట సమృద్ధిగా పండాలంటే కాపు కాయాలి. కాపు కాసేవాడే కాపు. కాపు లేకుంటే పంట లేదు, పండగ లేదు. కానీ ఎప్పుడు సంక్రాంతిని తమ పండుగగా కాపులు చెప్పుకోలేదు. కాపులు అంటే త్యాగానికి పర్యాయపదం. కాపులు ఎప్పుడు వేరే కులాల వారికి సహాయం చేయడానికి చూస్తారు. అన్ని కులాలను కలుపుకుపోతారు.